ఓం మహాగణాధిపతయే నమః. చాలామంది గృహము అనే విషయంలో గృహయోగము ఏవైతే ఉంటుందో ఈ గృహయోగం పొందేటువంటి అంశాల్లో వాస్తుపరంగా కానివ్వండి, జ్యోతిష్శాస్త్రపరంగా కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి గృహము, అదేవిధంగా వాస్తుపరంగా ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేటువంటిది వర్గు శాస్త్రం అని ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని, అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ వరకు మీ పేరు ఉంది అంటే ఆ అంటే ఆంజనేయులు, ఈశ్వరు, లేకపోతే ఊ అంటే ఉదయ్, ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి. అంటే ఆ నుంచి అమ్మహ లోపల మీ పేరులో ఉండే మొదటి అక్షరం అది అయిందనుకోండి, మీకు తూర్పు, దక్షిణము, ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. పడమర ఈశాన్యం పనికిరాదు, వాయువ్యం కూడా పనికి వస్తుంది. అలాగే ఆ తర్వాత ఆవర్గు అయిపోయిన తర్వాత కావర్గు, కక్క ఘ అనే పేర్లతో ఆ అక్షరాలతో ఏదైనా పేరు ఉందంటే కళ్యాణ్, లేకపోతే ఇంకేదైనా పేరు కళావతి, ఇట్లా ఎవరిదైనా. అయితే ఇక్కడ ఈ స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా భార్యాభర్తల్లో భర్త పేరుకి ఏదైతే పనికొస్తుందో అది ఆ యొక్క శ్రీమూర్తి కూడా పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదని ఇంకా పెళ్ళవలేదు, లేకపోతే కొంతమంది సింగిల్గా ఉంటారు, అప్పుడు ఆవిడ పేరు మీద తీసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే కక్క గగ అక్షరాలు ఉండేటువంటి వారికి పర్టికులర్గా వాళ్ళు ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కానీ, నార్త్ ఉత్తరం కానీ, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశలో ఉండేటువంటి గృహాలు పనికొస్తాయి. అదేవిధంగా పడమర, వాయువ్యం, తూర్పు మధ్య ద్వారాలు పనికిరావు. ఇదే విధంగా మరి జాతక చక్రంలో కూడా ఎలా చూసుకోవాలని కూడా మీకు ఎండింగ్ చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే తర్వాత చచ్చ జాజా అక్షరాలతో మీ పేరు ఉందంటే చందన కానీ, చందన్ కానీ, ఇట్లా ఏదైనా పేర్లు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా, చామిది ఇంకా చాలా పేర్లు ఉంటాయి, చంద్రశేఖర్ ఉంటుంది. అయితే మీకు బాగా కలిసి వచ్చేది సౌత్ సెంటర్ డోర్ అంటే ఆగ్నేయ మధ్య ద్వారము, దక్షిణ మధ్య ద్వారము, ఆగ్నేయం కాదండి దక్షిణ మధ్య ద్వారము, అదేవిధంగా ఈశాన్యము, తూర్పు బాగా కలిసి వస్తాయి. మీకు ఉత్తరము అండ్ వాయువ్యం అసలు కలిసి రాదు, అంటే నార్త్ అండ్ నార్త్ వెస్ట్ కలిసి రాదు. ఇక టాటా డాడానా అక్షరాలతో పేరు, ఉదాహరణకి మీ పేరుంది టాటా డాడానా. అయితే ఈ పేరు గల ఈ అక్షరంతో మొదటి అక్షరంతో ఉండేటువంటి పేరు గల వాళ్ళకి పర్టికులర్గా మీకు కలిసి వచ్చేవి ఏమిటి దిశలు అంటే వాయువ్యం కలిసి వస్తుంది, తూర్పు కలిసి వస్తుంది, ఆగ్నేయం కలిసి వస్తుంది. అంటే నార్త్ వెస్ట్ మెయిన్ డోర్ ఉండాలండి. ఇది మొత్తం అపార్ట్మెంట్లో మెయిన్ డోర్ ఏది అనేటువంటి చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ విషయంలో పంచాంగంలో తప్పులు ఇచ్చారు. వర్గు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసుకొని చేయండి అని 12 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు మార్చట్లేదు. అయితే ఇక్కడ ఈ టాటా డాడానా అక్షరాల వాళ్ళకి వాయువ్యము, తూర్పు, ఆగ్నేయ దిశలు బాగుంటాయి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరము మధ్యద్వారము, ఈశాన్య మధ్య ద్వారాలు పనికిరావు. ఇక తత్త దన అక్షరాలు త త ద అంటే దామోదర్, నా తత్త దన. అయితే మీరు ఈ పేరులో అంటే ఈ అక్షరంతో మీ పేరు ఉంది ఉదాహరణకి, అలాంటప్పుడు పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది మీకు, ఉత్తర మధ్య ద్వారము, దక్షిణ మధ్య ద్వారము, ఆగ్నేయం పనికి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు తూర్పు ఈశాన్యాలు అసలు పనికిరావు. వాయువ్యం అనేటువంటిది న్యూట్రల్ అవుతుంది. ఇక పాప బమ అక్షరాలు కనుక తీసుకుంటే మీకు ఈ వాయువ్యము అంటే నార్త్ వెస్ట్, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, అదేవిధంగా మీకు దక్షిణం సౌత్ సెంట్రల్ డోర్స్ పనికి వస్తాయి. కానీ మీకు పొరపాటును కూడా మీరు ఉత్తర మధ్య ద్వారం న్యూట్రల్ అవుతుంది, తూర్పు ఆగ్నేయాలు అసలు పనికిరావు, అంటే ఈస్ట్ సెంటర్ డోర్ ఆగ్నేయం పనికిరాదు. ఇక మిగిలింది మనకి యారాలావ ఉత్తరం స్వవర్గ అవుతుంది. దీన్ని స్వవర్గు, తృతీయ వర్గు, సప్తమ వర్గు, షష్టం వర్గం ఇలా అంటూ ఉంటారు. సో యారాలావ అక్షరాలు రా అంటే రమేష్, లా అంటే లావణ్య, లేకపోతే లక్ష్మణ్, ఇలా పేర్లు ఉంటాయి. కాబట్టి యారాలావ గనక అక్షరాల్లో మీది మొదటి అక్షరం పేరు అయినట్లయితే మీకు ఉత్తరము సింహద్వారము, ఉత్తరం మధ్యద్వార సింహద్వారము, తూర్పు మధ్యద్వార సింహద్వారము, పడమర మధ్యద్వార సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది, ఆగ్నేయము అదేవిధంగా దక్షిణము వాయువ్యం మీకు కలిసి రాదు. అలాగే ఈశాన్యం శేషాసాహ అక్షరాలు కనుక ఉన్నట్లయితే, శేషాసాహ అక్షరాల్లో మీ పేరు ఉందంటే శాంత శేషగిరిరావు, ఇట్లా ఈ పేర్లు ఉన్నట్లయితే, సంతోష్, ఇలా పేర్లు ఉన్నట్లయితే మీకు ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ బాగా కలిసి వస్తుంది, ఆగ్నేయం కూడా కలిసి వస్తుంది, తూర్పు మధ్యద్వారం అనేది న్యూట్రల్ అవుతుంది. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం పనికిరాదు, దక్షిణ మధ్యద్వారం కూడా పనికిరాదు మీకు. ఇది
వర్గురీత్యా చూసుకోవాలి. అయితే మరి మీ జన్మజాతకంలో కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే కొంతవరకు అది కూడా సపోర్ట్ చేసుకుంటే మంచిది. మీ రాహుకేతువులు ఎక్కడున్నారు అంటే తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం ఈ 4 చూసుకుంటే గనక పర్టికులర్‌గా అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకం, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇలాగా సౌత్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అంటారు. ఇలా చూసుకుంటే అక్కడ రాహు ఎక్కడున్నాడు, కేతువు ఎక్కడున్నాడు, పాపగ్రహాల యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి చూసుకొని మరి నేను చెప్పినటువంటి పేరు బట్టి పేరులో ఉండేటువంటి మొదలక్షరాన్ని తీసుకొని గనక మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే డైరెక్షన్లో ఉండేటువంటి గృహం తీసుకోవాలో మీకు బాగా కలిసి రావడం. ఎందుకంటే ఎప్పుడు కూడా వర్గు పరంగా మీకు చూసుకోవాలి. వర్గు కనుక బాగా కలిసి వచ్చింది, మీ పేరులో మొదటక్షరము, మీ రాహుకేతులు, మీకు ఉండేటువంటి గ్రహస్థితి, ఈ జాగ్రత్త మీరు కనుక తీసుకున్నట్లయితే అది గృహానికైనా, ఇది ఇండివిజువల్ హౌస్కైనా, అపార్ట్మెంట్ అయితే మీ మెయిన్ డోర్ ఎక్కడుంది, అలాగే దీంతోపాటు ఖాళీ స్థలం తీసుకుంటున్నా సరే ఫేసింగ్ అటు ఉండాలి. అటుండి మీకు పనికొచ్చే దిశ వైపు గేట్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. శ్రీమాత్రే నమః.